సుజాత ఇది పేరు కాదు, ఇట్స్ అ బ్రాండ్. ఈ సిరీస్ కి లేదు ఎండ్ అంటూ ఈ సిరీస్ ని మరొకసారి చేసి మన అందరినీ కడుపబ్బా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ ఉరుకు, నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావే అలా. నీకు విషయం తెలుసా, ఈ పరుగు ఎక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి కూడా ఎక్కడికి పరిగెట్టు. అవునండి, 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. డార్లింగ్ వద్దురా, స్టార్టింగ్ లోనే పడుకోబెట్టి వద్దురా నువ్వు. ఏమండి ఆకలేస్తుంది. నీకో సర్ప్రైజ్. ఏంటి? ఈ రోజు మనం బయటికి వెళ్తున్నాం. సరదాగా అలా తిరుగుతాము, తింటాము, వస్తాము. అయితే పదండి. పదండి. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో, బంగారితో బట్టి పైలెల్లు తుంటివో బలరామ నరసయ్యో. పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారా. ఇల్లు వస్తున్నారు కదండి. నేను ఎల్లుండి గురించి కాదు, వచ్చిన గురించి చెప్తున్నాను. వచ్చిన గురించి కాదు, సచ్చిన గురించి చెప్తున్నాను. సత్యం గురించి చెప్తున్నాను. మీరు ఎవరు భయ్య? వంట మనిషి. ఆ ఫోటోకి ఒకసారి దండం పెట్టుకుందాం. పదండి. పుట్టినరోజు పుట్టుకుమని రోజా? పుట్టినరోజు ఏంటి, పుట్టుకుమని రోజు ఏంటి అంటే మీనింగ్ ఒకటే కదండి. పుట్టుకుమంటం పోవటం అన్ని ఒకటే కదా, అందుకని అలా రాయించనమాట. అర్జెంటా ఆ ఉత్తరం నుండు. ఆకు ముందు లేకూడదండి, ఆయన ఆత్మ ఘోషిస్తుందండి. కూర్చోండి. సారీ, ఆకు ముందు లేకూడదు. ఆకుపాకు కరేపాకు అన్నది తెలుసా, అలాగనమాట. సుజాత చోటు దొరికిందా? దొరికింది. పెద్ద ఆకు చూసుకుని కూర్చో, పెద్ద ఆకు. గురుగారు వంటలు ఏం బాగున్నాయి, టాక్ వచ్చిందండి. సినిమానా టాక్ అంటానికి దినం? గురుగారు మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందండి. ఎక్కడ అనలేదు భయ్య. ఇటు తిరగండి. సరిగ్గా చెప్తావు. సుజాత మన గురువు గారు వచ్చారు. చెప్పాను, మనం అంటే ప్రేమ ఎక్కడికైనా వచ్చేస్తారు. మీరు ఇదిగో ఈ ఓవర్ యాక్షన్ చేసినందుకు ఇన్ని రోజులు బయట ఉన్నా. కూర్చో. మేడం రాలేదా సార్? నీకు సిగ్గు ఉండాలి సుజాత. అడగడానికి నీకు సిగ్గు ఉండాలి, ఎండడానికి నాకు సిగ్గు ఉండాలి. ఇలా ఆవిడ వదిలేసింది. కొత్తది మీరు కొడుకు మావిడి మీదకి వెళ్తారు ఎందుకు మీరు? మరి ఉంటే రాదేటండి ఆవిడ. భయ్యా ఈడుంటే నన్ను తిన్నముడు భయ్య. సార్ ఏంటి ఏమన్నారు? ఆకు పాకు కరివే పాకు అన్నారు. ఆకు ముందు నుంచి లేచి వెళ్తే ఆత్మ ఘోషిస్తుంది సార్. మీరు కూర్చోండి. నాకు నేనే వేసుకున్నానా? గురుగారు మిమ్మల్ని పెళ్లిళ్ళకి వెళ్ళడం మానేశారండి. దేనికి? దినం భోజనాలకు వచ్చి తింటుంటేనే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అది నాకు బాగా కావాలని దగ్గర వాడాడు. గురుగారండి పోయిన ఆయన గురించి ఎప్పుడైనా ఒక్క బొట్టు, అంటే మీరు మహానటుడు కాదులండి, 2 బొట్లు కన్నీళ్ళు కాల్చారండి ఎప్పుడన్నా మీరు? ఎందుకు ఎడుతున్నాడు? వంటలు బాగోలేవటండి. వంట బాగోలేదా? తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కడు కూడా పేరెట్టలేదు నాకు. నేను అనలేదండి బాబు, ఈ అన్నాడు సరదాగానే. మూసుకుని పెట్టించి అర్థమైందా? ఏ పీలుతున్నావురా? బొక్కలండి, బొక్కల్లో జ్యూస్ ఉంటది కదా. అది నీ ప్లేట్ లో తినొచ్చు కదా, నా ప్లేట్ లో తీసుకున్నావు ఎందుకు? మర్చిపోయాను. ఎంగిల్ చేసి నా ప్లేట్ లో పెట్టాడు. గురుగారు బొక్కలు ఉన్నాయమ్మా. గురుగారు ఇంకో బొక్క వేసుకుంటారా? నాకొద్దు. వద్దంటలేమ్మా, ఇచ్చే. నా ప్లేట్ లో ఎందుకు లాక్కుంటారు నువ్వు? గుడ్డు తింటారా? నాకొద్దు. వద్దన్నారు, బాగుంది. ఒరే నా ప్లేట్ లో తీసుకున్నావేంట్రా? నీ ప్లేట్ లో వద్దన్నాను. ఇప్పుడు ఇదిగో జలకిత్తాను చూడు నాకు. ఎరా చికెన్ తింటావా? తింటానండి. అది కాదురా. అమ్మయ్య లడ్డు ఉంది. మా ఊర్లో ఆత్రేయపురంలో లడ్డు ఉంటాయండి. అయ్యి బాబు నోట్లో పెడితే సపక్కన వెళ్ళిపోద్దండి. లడ్డు ఏమైందండి? ఏం చేస్తావురా? లడ్డా నా ప్లేట్ లో తీసుకున్నావు కదా నువ్వు. అయ్యో ఇది మీ ప్లేటా? పక్కనుంటే నా ప్లేట్ అనుకుని తీసి తినేసి. ఒరే పక్కన ఉంటే నాదిరా, ఎదురుకుంటే నీదే. తినండి గురుగారు. మూడు పిండాలు పెట్టి 2 పిండాలు ఇంకో పిండం ఏది?
ఏంట్రా పిన్నల్లో దొంగతనం చేసి కనపడుతున్నావు? ఇచ్చేయండి సార్ బాగోదండి. ఏమి చేయాలి? తన్నానంటే ఏమనుకున్నావు? పిన్నల దెబ్బలు కనపడుతున్నావు? సుజాత ఆ, స్వీట్ తింటావా? తింటానండి. ఆ కుంకులను తీసి చెప్తా. సుజాత స్వీట్ ఇస్తే కొంగులో పట్టుకుని తినేస్తుందండి. ఈడేంటి సార్ అసలు భోజనం చేయనవట్లేదు నన్ను అసలు. ఒకసారి పట్టుకుని చెప్తాను. కొడుకు అన్నం తింటున్నావు పెన్నం తింటావా నువ్వు? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు నువ్వు పెద్ద మనిషి మాటకి వచ్చావా దిన భోజనాలకు వచ్చావా? ఏమైందండి? కవర్ లో పెట్టుకుని పడవ ఏంటా? ఊరాడు అంత కొడతారప్పుడు నువ్వు అడగలేదంటారా నన్ను? మంచి ఫ్లోలో ఉన్నాడండి, అప్పుడు కట్ చేయకూడదు. ఏమండి ఇది తీసేది కొద్ది పెరుగన్నం పెట్టండి బాబు నాకు. నీకు అసలు ఎలా పిల్లలు తిన్నాడు? దేగ్గు నీకు అసలు. సుజాత ఆ, ఇదిగో చిచ్చి కన్ని పిల్లని చూస్తే చాలు అందరూ బోన్లు చూస్తారు బోన్లు. కన్ని పిల్లలు ఏంటో బలిసిన కుక్క పిల్లలా పేసేసి. సుబ్బారావు వచ్చాడు, గురుగురు సుబ్బారావు వచ్చాడు. నేనురా మీ సార్ని. గురుగారు ఆ. మా సార్ అంటే నేను ఫీల్ అవుతాను సార్, మీరని చెప్పండి సార్. గురుగారు మీరు ఎవరి తాలూకు మీరు? గురుగారు తాలూకా అండి. ఎరా మీకే ప్లేస్ బొక్క అరువు బొక్క నిన్ను ఒక్కని రమ్మంటే 10 మంది తీసుకొచ్చావు. సిగ్గులేదా నీకు? ఏమి జన్మ అనేది ఛీ! థు! అలా కాదండి, అసలు కొడుకు అన్నం తింటావా గడ్డి అన్నం తింటావా? అయిపోయి నీకు ఈ ఫంక్షన్ సంబంధం లేదురా నీకు? మా ఆవిడ ఎక్కడ సరదాగా బయటికి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చాను. మరి తెలిసిన వాళ్ళు కూర్చున్నావు కదరా. మీరు తెలుసు కదండి. ఆకు పాకు కరివేపాకు మొత్తం నువ్వే తినరా. మొత్తం నువ్వే తినరా. మొత్తం నువ్వే తినరా. కృష్ణ భగవాన్ సార్, రాఘవ్ గారు ఇది సిరీసా? ఇవి సుజాత అవును సార్. మళ్ళీ తీసుకొచ్చారు ఒకటి. అంటే మేము బయట వెళ్ళినప్పుడు చాలా మందికి ఇష్టం అండి ఆ స్కిట్. బాగుంది స్పెషల్ గా అడుగుతుంటారు సుజాత స్కిట్. నిజంగా చాలా చాలా బాగా చేశారు. అంటే మీకు ఏం సంబంధం లేకుండా అలా వెళ్ళిపోయి కూర్చొని తినేస్తుంటారు. మీ ఇద్దరు కలిపి మీ కాంబినేషన్ ఇద్దరిది చాలా బాగుంది. పెరుగులో ముఖం పెట్టడం బాగుంది. ఇంద్రజ మ్యామ్, రాఘవ గారు నాగి గారు అద్దరిపోయింది. స్కిట్ అయితే మామూలుగా నవ్వించలేదు, నేనైతే నవ్వుతూనే ఉన్నాను. అలా ఉండాలి. సుజాత సీక్వెల్ సూపర్ సూపర్ అంతే.